పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సూచనలు, సుప్రీంకోర్టు సలహాల మేరకు ఈపీఎఫ్ కనీస పెన్షన్ 7,500 పెంచాలని, 6 నెలలకు ఒకసారి పెరిగే కరువు భత్యానికి లింక్ చేయాలని, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పెన్షన్ పెంపుదల చేయాలని కోరుతూ సోమవారం రాజమండ్రి మూరంపూడి ఈపీఎఫ్ రీజనల్ కార్యాలయం దగ్గర ఐఎఫ్టీయూ అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకి ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. సంవత్సరాల తరబడి కష్టించి తమ రక్త మాంసాలు దారపోసిన కార్మికులకు మోడీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టీయూ అనుబంధ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు కోసూరు నూకరాజు, జనార్దన్ తదితరులు నాయకత్వం వహించారు. కనీస పెన్షన్ 7,500 రూపాయలు అమలు చేయాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులను 7,500 రూపాయలు పెంచాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసులను, బిఏ లింక్ చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసులను, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసులను అమలు చేయాలి. పార్లమెంటరీ కమిటీ సిఫారసులను వర్ధిల్లాలి పెన్షనర్ల ఐక్యత, వర్ధిల్లాలి పెన్షనర్ల ఐక్యత, వర్ధిల్లాలి పెన్షనర్ల ఐక్యత, వర్ధిల్లాలి ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం, ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం, ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం. 500 రూపాయలకు పెరిగే ధరలకు అనుగుణంగా పెన్షన్ పిఎఫ్ పెన్షన్ పెరిగే ధరలకు అనుగుణంగా పిఎఫ్ పెన్షన్ చేయాలి. పిఎఫ్ పెన్షన్ డిఏకు, పెన్షన్ డిఏకు, పెన్షన్ డిఏకు, పెన్షన్ డిఏకు, పెన్షన్ డిఏకు, పెన్షన్ డిఏకు, పెన్షన్ డిఏకు. కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం పెంచాలి. కనీస పెన్షన్ 7,500కు, కనీస పెన్షన్ 7,500కు, కనీస పెన్షన్ 7,500కు లింక్ చేయాలి. డిఎన్ పెన్షన్ కు, డిఎన్ పెన్షన్ కు, డిఎన్ పెన్షన్ కు, డిఎన్ పెన్షన్ కు, డిఎన్ పెన్షన్ కు పెంచాలి. కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం వర్ధిల్లాలి. పెన్షనర్ల సంక్షేమ సంఘం, ప్రగతిశీల పెన్షనర్ ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం తరఫున పిఎఫ్కి సంబంధించిన పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ దశలవారీ పోరాటానికి కొనసాగిస్తూ ఉన్నాం. పోయిన నెల ఏలూరులో కూడా పిఎఫ్ ఆఫీస్ ముందు కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు 8వ తేదీ జూన్ 8వ తేదీన ప్రాంతీయ కమిషనర్ కార్యాలయం వద్ద రాజమండ్రిలో కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెరిగే ధరలకు అనుగుణంగా డిఏకి లింక్ చేసి పెన్షన్ను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకనంటే జీవితాంతం కష్టపడి తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన కార్మికులు, ఉద్యోగులు, శ్రామికులు, కష్టజీవులు వీళ్ళందరూ కూడా తమ డబ్బులు పిఎఫ్లో ఉన్నాయి. వాటి మీద పెన్షన్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇదేదో ఉచిత పుణ్యంగా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇచ్చేది కూడా పెరిగే ధరలకు అనుగుణంగా ఇవ్వకుండా ఏళ్ల తరబడి 1,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం అంటే చాలా సిగ్గుసేట్ అయింది. దీనికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేశారు, సిబిటీ వేశారు. అన్ని కమిటీలు కూడా 7,500 చేయొచ్చని చెప్పేసి తీర్మానాలు ఇచ్చారు, నిర్ణయాలు చేశారు. కానీ ఈ నిర్ణయాలను అమలు చేయడంలో పాలకవర్గ పార్టీలు విఫలం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం విఫలం అవుతూ ఉంది. వీళ్ళు అంబానీలకి, అదానీలకి సేవ చేయడంలో తరిస్తున్నారు తప్ప కార్మికుల, కష్టజీవుల వాళ్ళ పిఎఫ్ విషయంలో, వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు. ధరలు ఎట్లా పెరుగుతాయి? వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు. గత అనేక సంవత్సరాలుగా కేంద్రంలోని మోడీ, అమిత్ షాల ప్రభుత్వం ఈపీఎఫ్ కనీస పెన్షన్ పెంచకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. సంవత్సరాల తరబడి 25-30 సంవత్సరాల పైగా సర్వీస్ చేసి లక్షల రూపాయలు ఈపీఎఫ్ఓకు చెల్లించినటువంటి చందాదారులకి కనీస పెన్షన్ చెల్లించడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావటం లేదు.
ఈ ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కనీస పెన్షన్ 7,500 రూపాయలు ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని, డిఏని లింక్ చేయాలని సూచన చేసింది. పిఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కూడా ఇదే విషయాన్ని సూచన చేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ విషయం మీద సలహా ఇచ్చింది. అయినా మోడీ ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 82 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పైగా ఈపీఎఫ్ నిధులున్నాయి. దీని మీద సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. ఆ వడ్డీని ఈ పెన్షన్దారులకు చెల్లిస్తే కనీసం 7,500 రూపాయలు ఇవ్వచ్చని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులు ఉన్నాయి. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి ఈ పెన్షన్ పెంచేందుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఏ లింక్ చేయాలి, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలి. వృద్ధాప్యంలో అవసరంగా ఉంటుందనే భవిష్యత్ నిధిని దుర్వినియోగం చేస్తున్నారు. అదాని అమ్మాయి లాంటి కార్పొరేట్ శక్తులకి ఈ డబ్బు అప్పచెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం ఈరోజు రాజమండ్రి పిఎఫ్ రీజనల్ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం కల్పించుకొని చేయకపోతే మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.